హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ తన్విష. ఇక్కడ మా పాప ఏం చేస్తుందో మీకు చూస్తూ ఉంటే అర్థమై ఉంటుంది. దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ నుంచి మనం ఏం అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందని చెప్పేసి చిన్నప్పటి నుంచి దానికి బయటికి వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలని అలవాటు చేశాము. ఇక్కడ అది అదే చేస్తుంది. జై హనుమాన్ జై శ్రీరామ్ అనుకొని దేవుడికి దండం పెట్టుకుంటుంది. మేమందరం బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మాల్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఫస్ట్ అయితే మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. చూడండి హనుమాన్ ఎంత బ్యూటిఫుల్గా, హనుమాన్కి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్తో. సో మేము హనుమాన్ టెంపుల్ నుంచి డైరెక్ట్ మాల్కి వెళ్ళిపోయాం. చూడండి మా ధన్విష అందరికీ ఎలా హాయ్ చెప్తుందో, చాలా క్యూట్గా చెప్తుంది కదా. సో అది మేము ఏం చేస్తే అది చేయాలని ట్రై చేస్తుంటాం. సో మీకు ఎస్కలేటర్ ఎక్కుతున్నామని అది కూడా ఎక్కేయాలి, నేనే ఎక్కాలి, మీరు నన్ను ఎత్తుకోదని చెప్పేసి దించేయమని చెప్పింది. సో అక్కడ నుంచి మేమైతే ట్రెండ్స్కి వెళ్ళాం. దానికి ఏమైనా సెట్ అయితే తీసుకుందామని వెళ్ళాం. దాని పర్సనాలిటీకి ఏంటంటే మనం ఏ సైజ్ తీసుకున్నా చిన్న సైజ్ తీసుకోవాలి, లేకపోతే దానికి లూజ్ అయిపోతుంది. దానికి ఇప్పుడు 15 months వచ్చినా సరే దానికి నేను 6 to 12 months క్లాత్స్ తీసుకుంటేనే సరిపోతుంది. మ్యాక్స్లో అయితే కొంచెం పర్వాలేదు, కానీ ట్రెండ్స్లో ఏం తీసుకున్నా దానికి 6 to 12 months తీసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ అదే చూస్తున్నాను, దానికి ఏమీ సరిపోవు, అన్నీ లూజ్ అనే ఉంటున్నాయి అని చెప్పి చూస్తున్నాను. అసలు పిల్లలకైతే ఫుడ్ తినిపించడం అంటే చాలా పెద్ద టాస్క్ అండి. మా పాప అయితే ఏం తినదు, బట్ దానికి అంత హుషారు జోష్ ఎట్లా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎప్పుడు గెంతుతూ ఆడుతూ డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది, బట్ ఫుడ్ అయితే మాత్రం ఏం తినదు. మేమేమో అటు ఇటు వెళ్ళకమ్మ, దెబ్బలు పడతాయి నీకు, తిరిగితే దెబ్బలు పడతాయి అని చెప్తుంటే అది కూడా మీకు దెబ్బలు పడతాయి దాని ఫింగర్స్తో మాకు చూపిస్తుంది. సో ట్రెండ్స్లో మాకు పెద్దగా కలెక్షన్ ఏం నచ్చగా గేమ్ జోన్కి వెళ్ళిపోయాము. గేమ్ జోన్లో 5 years బిలో ఉన్నవన్నీ ధన్విషకి ఎక్కించేసాం మేమైతే. అది ఫుల్ హ్యాపీ అయిపోయింది, దానికి ఫస్ట్ టైం కదా ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడం. అసలు అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటకు తీసుకెళ్తూ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి బయట వాళ్ళతో ఎట్లా మింగిల్ అవ్వాలి, అబ్జర్వేషన్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎలా అబ్జర్వ్ చేయాలి సరౌండింగ్స్ని అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. మా పాపకైతే చిన్నప్పటి నుంచి చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ. ఎప్పుడు పుట్టినప్పటి నుంచి దాని పక్కన ఏం జరుగుతుంది, దాని సరౌండింగ్స్లో ఏమవుతున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ తను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉండేది. బయటకు వెళ్ళాలంటే మాత్రం తనకి చాలా ఇష్టం. దానికి తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరిని చూసినా కానీ చెప్తుంది. అందరితో బాగా కలిసిపోయి స్మైల్ చేస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్గా నార్మల్గానే ఫుడ్ తినదు. ఇంకా బయటికి వెళ్తే దానికి ఇంకా ఫుడ్, వాటర్, మిల్క్ ఏం అవసరం లేదు. ఆటలు ఉండాలి, పక్కన మనుషులు ఉండాలి, ఇంకా వాళ్ళతో ఆడుకుంటూనే ఉంటుంది ఎంతసేపు అయినా సరే. మా పాప అయితే గేమ్ జోన్లో చాలా ఎంజాయ్ చేసింది. మేము కూడా అంత ఎంజాయ్ చేసాం. నాకు కూడా గేమ్ జోన్ అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ లక్కీ గేర్ ఆడుతున్నాను. నాకు ఈ గేమ్ చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా నేను ఇది మాత్రం ఆడతాను. సో నాకైతే ఇక్కడ 60 కూపన్స్ వచ్చినాయి. మాకు ఏం గిఫ్ట్ వచ్చిందో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. గేమ్ జోన్లో ఆడడం వల్ల మాకు ఏం గిఫ్ట్ వచ్చింది అసలు కూపన్స్ వల్ల అనేది. ఇక్కడ మా పాప ఆడి అలసిపోయిందని చెప్పేసి కప్ కేక్ ఇచ్చాను దానికి. అది తింటూ అది అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ కూడా అందరికీ హాయ్ చెప్తుంది. సో ఇంతే, మేము ఇలా మొత్తం మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు కూడా మా పాప ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నారా, అందరికీ అక్కడ కూడా బాయ్ చెప్పుకునే స్టార్ట్ అవుతుంది.
బయటకు వచ్చాక అంతా తిరిగాక మనం పానీపూరి తినకుండా అసలు ఇంటికి వెళ్తామా? సో అందుకే ఇక్కడ పానీపూరి దగ్గర పానీపూరి తింటున్నాం. సో సేఫ్గా మేమైతే ఇంటికి కూడా వచ్చేసాం. మాకైతే గేమ్ జోన్లో వచ్చిన గిఫ్ట్స్ ఇవే, 2 ఎరేజర్స్, 2 షార్ప్నర్స్ వచ్చినాయి. సో మీకు కనుక నచ్చినటువంటి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.